హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేశా. ఆ, ఇక ఈ వీడియో విషయానికొస్తే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళాం. అది జూబ్లీ హిల్స్‌లో ఉంది గదా! హైదరాబాద్‌లో అక్కడికెళ్ళాం. ఫ్యామిలీతో వెళ్ళా. ఇది 1 వీక్ బ్యాక్ ఏమో 10, 15 డేస్ బ్యాక్ అనుకుంటా మేబీ. వెళ్ళి అన్ని డేస్ అయింది. బట్ కానీ ఫుల్ వర్క్ ఉండే, బిజీగా ఉండే, అప్లోడ్ చేయడానికి టైం ఉండకపోతే. ఇక టెంపుల్ విషయానికొస్తే చాలా బాగుంది టెంపుల్. ఇంకా చాలా స్పేషియస్‌గా ఉంది. చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇక వెళ్ళడంతోనే మనం చెప్పులు డిపాజిట్ చేసేసి మళ్ళీ వచ్చి కాళ్ళు అవి వాష్ చేసుకొని మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు కొబ్బరికాయలు, ఇంకా బ్యాంగిల్స్, పూలదండ అమ్ముతారు. ఇక దర్శనానికి వెళ్ళే ముందు తీసుకోవాలి కదా! ఎలాగో అంత దూరం వెళ్ళి అవేం తీసుకోకుండా పోతే ఏం బాగుంటాయి దర్శనానికి. ఇక మేము కొబ్బరికాయ, గాజులు, ఒక పూలదండ తీసుకున్నాం. అవి తీసుకొని దర్శనానికి వెళ్ళాము ఇక డైరెక్ట్. దర్శనం కూడా అంత టైం ఏం పట్టలేదు. తొందరగానే అయిపోయింది. ఇంకా టికెట్స్ కూడా ఏం లేవు దర్శనానికి. మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ ప్రసాదాలేమో పులిహోర, వడ, ఇంకా లడ్డు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా కంకణాలు గూడా ఉన్నాయి. ఇంక మేము పులిహోర, వడ, లడ్డు తీసుకున్నాం గానీ, ఆ వడ ఆ రోజు అయిపోయింది మేము వెళ్ళే టైంకి. సో, ఆ వడ ప్లేస్‌లో మళ్ళీ వాళ్ళు లడ్డూయే ఇచ్చారు. ఇంకా అది తెచ్చుకొని కాసేపు అలా కూర్చొని తింటూ ఉన్నాం. ఇంకా అన్ని కబుర్లు చెప్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఫుల్లు మందున్నారు ఆ రోజు. మేము వెళ్ళింది సండే కదా! సో, చాలా జనాలున్నారు. ఇక అసలు ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ కారు అవి పార్కింగ్ చేసుంటే అక్కడికొచ్చి కూర్చున్నాం. కొంచెం మంచిగుందక్కడ. నీట్‌గా అందుకే అక్కడ కూర్చున్నాం. వేరే దగ్గర ఏం బాలేవు. ఇంకా ఆ రోజు అందరూ మొక్కు తీర్చుకునే వాళ్ళు చాలా మందున్నారు. ఇక అందరూ మేక, కోళ్ళు అవన్నీ కోసుకుంటున్నారు. ఇక అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం. అక్కడెవరో ఒక అమ్మాయి ఉంది. నలుగురు, ఐదుగురు అబ్బాయిలున్నారు. వాళ్ళతో వచ్చింది ఒకామె. అయితే ఇక తెలుసు కదా పేరెంట్స్ ఎలా అంటారో. చూడు ఒక్క అమ్మాయే ఎంతమంది బాయ్స్‌తో వచ్చిందో. అందుకే అందరూ అలా చంపేస్తున్నారు. అది ఇది అని అంటున్నారిక. అయితే నేను చెప్తున్నా అలా ఏముండదు. బయట ఇక ఈ కల్చరే అంతుంది. అందరూ ఫ్రెండ్స్ అది ఇది నార్మలే. ఇది బయట ఏం ఊర్లో ఉన్నట్టు ఏమి ఉండరిక్కడ అని నేను చెప్తున్నా వాళ్ళతో. ఇక అన్నీ చూపిస్తున్నారు. ఆమె ఇయర్ రింగ్స్ చూడు ఇలా వస్తది ఎంతమంది బాయ్స్‌తో అన్నట్టు చెప్తున్నారు. ఇక మళ్ళీ ఆ ప్రసాదానికొస్తే ఆ పులిహోర కొంచెం చేదుగుంది ఆ రోజు. అందులో ఆవాలెక్కువేశారు. సో, తినలేకపోయాం. బట్ అయినా తినేసాం. ప్రసాదం గదా! పడేయలేం. మా పెద్దమ్మేమో బయట ఇస్తున్నారు ఆ రోజు అక్కడ. ఎవరో మొక్కుకున్న వాళ్ళు ఇస్తున్నారనుకుంటా. అది బావుంది ప్రసాదం కంటే. మనీ పెట్టి తీసుకున్న దానికంటే ఫ్రీగిచ్చింది బావుందంటుంది మా పెద్దమ్మ. ఇక కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాం. ఇక వాళ్ళని ఫోటో తీస్తా అనంటే ఇలా స్టాచ్యూలా నిలబడిపోయారు. కొంచెం గూడా మూవ్‌మెంట్ లేదు. అయితే నేను అబద్ధం చెప్పా. అయిపోయింది రండి రండి అనంటే కొంచెం మూవ్‌మెంట్. ఇక తర్వాత నా కాడికొస్తే ఇక ఆ కష్టాలు. ఇక అమ్మ వాళ్ళతో వెళ్తే తెలుసు కదా! ఫోటోస్, వీడియోస్ ఒక ఫ్రెండ్స్ తీసినంత తీయరు గదా! సో, ఒక 3, 4 టేకులు తీసుకున్నా. చిన్న షార్ట్ వీడియో తీయడానికి ఒక 3, 4 టైమ్స్ తీసుకున్నాం. ఇక ఇలా తీ అని చెప్తున్నా. ఒకసారి మా పెద్దమ్మ, పిన్ని, ఇంకా మా అమ్మ తీశారు. ఇక ఈ వచ్చిందొక వీడియో బాగా. అది షార్ట్‌లో కన్వర్ట్ చేసి పెట్టాం. ఇక టెంపుల్ గూడా చాలా బావుందసలు. అంటే ఎక్కడ మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కొబ్బరికాయ అవి తీసుకోవడానికి కావాలి అంతే. ఇంకా వేరే వాటికి దేనికి ఫోన్ డిపాజిట్ చేయడానికి చెప్పులు ఏ ఇంకో విషయం ఇక్కడ ఫోన్ గూడా వాళ్ళు తీసుకోలే. ఎలో ఉంది లోపల. కానీ ఎవ్వరు ఫోన్స్ బయటకు తీసి ఫోటోలు తీయడం అవి ఇవి ఏం చేయట్లే. ఇక వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు చిన్న పిల్లలు కలిసారు. ట్విన్స్ అనుకుంటా వాళ్ళు. ఏమో ట్విన్సో కాదో కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉండే చూసే.